ఈ వీడియో చూస్తే వాన బయటపడుతుంటే మా చేతి కోడికూర వాసన పోలేని రోజు. వాన పడితే ఊరి వాసనే మారిపోతుంది. ఇలాంటి వానలో అమ్మకి ఒక్కటే గుర్తొస్తుంది. కోడికూర వాసనతో ఇంటంతా పండుగలా మారిపోతుంది. కట్టెల పొయ్యి మీద వండిన రుచి మాటల్లో చెప్పలేం. ఉల్లిపాయలు వేస్తే వచ్చే వాసనే ఆకలిని రెట్టింపు చేస్తుంది. వాన, వేడి కోడికూర, ఈ కాంబోకి సాటి లేదు. జొన్న రొట్టె చేతితో ఒత్తితేనే అసలు ప్రేమ తెలుస్తుంది. ఆ వేడివేడి రొట్టె చూస్తేనే నోరూరిపోతుంది. ఆ వాసన వచ్చిందంటే అందరూ వంటగదికే చేరిపోతారు. అదే నిజమైన ప్రేమ. వాన బయటపడుతుంటే ఇంట్లో మాత్రం ఆనందం కురుస్తుంది. ఇలాంటి క్షణాలే జీవితాంతం గుర్తుండిపోతాయి. వానరాత్రుల్లో అమ్మ చెప్పే కథలే మన చిన్నప్పటి నిజమైన మ్యాజిక్. వాన బయట ఎంత గట్టిగా పడినా ఇంట్లో మాత్రం ప్రేమే దుప్పటవుతుంది. తాతయ్య గురక కూడా ఆ రాత్రిని ఇంకా మధురంగా మార్చేస్తుంది. డబ్బు పెద్దది కాదు, ఇలాంటి జ్ఞాపకాలే నిజమైన సంపద. మీ ఊరిలో వాన పడితే మీకు గుర్తొచ్చే మొదటి జ్ఞాపకమేంటి?